మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కలిపి దేశ జనాభాలో దాదాపు 5వ వంతు భాగం. దీంతో ఈ ఎన్నికలు జాతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికలు ఓ మినీ సంగ్రామాన్ని తలపించనున్నాయి. దేశంలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. తమిళనాడులోని 234, పశ్చిమ బెంగాల్లోని 294, కేరళలోని 140, అస్సాంలోని 126 స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని 30 స్థానాలకు మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం కలిపి దేశ జనాభాలో దాదాపు 5వ వంతు భాగం. దీంతో ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపించనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. తమిళనాడులో ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 30న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ మార్చి 30 నుంచి ఏప్రిల్ 6 వరకు, ఏప్రిల్ 7 నామినేషన్లు పరిశీలనలో చేపట్టనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 9. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. ఓవైపు అధికార కూటమి, మరోవైపు విపక్ష కూటములకు తోడు ఈసారి కొత్త పార్టీలు, చిన్న పార్టీలు సైతం సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. గత ఎన్నికల కంటే ఈసారి తమిళనాడులో మరింత ఉత్కంఠ పోరు సాగనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లో తొలి దశలో 152 నియోజకవర్గాల్లో, రెండో దశలో 142 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. బెంగాల్లో తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ 23న, రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 29 నిర్వహించి ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన చేపట్టి విజేతల్ని ప్రకటించనుంది ఎన్నికల సంఘం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 30న విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ మార్చి 30 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 7, ఏప్రిల్ 9 నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. ఇక సెకండ్ ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 2న విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 9 తేదీ వరకు, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 10వ తేదీ, నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 13. ఏప్రిల్ 29న పోలింగ్, మే 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక అస్సాం, పుదుచ్చేరి, కేరళలో మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా రాష్ట్రాల్లో ఒకే ఫేజ్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 16 నుంచి మార్చి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 24న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 26న ముగియనుంది. ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించి మే 4న ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7న ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీ మే 10, అస్సాం అసెంబ్లీ గడువు మే 20, కేరళ మే 23న, పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15తో ముగియనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరిలతో పాటు మార్చి 6, 7 తేదీల్లో కేరళ, మార్చి 9, 10 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఈసీ సమీక్షించింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో దాదాపు 20 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీటి జనాభా కలిపి దేశం మొత్తం జనాభాలో సుమారు 17 నుంచి 18% ఉంది. ఈ రాష్ట్రాల నుంచి లోక్సభకు 116 మంది ఎంపీలు ఎన్నికవుతారు. ఇది మొత్తం 543 సీట్లలో సుమారు 21%. ఈ రాష్ట్రాల ఎమ్మెల్యేలు కలిసి 51 మంది సభ్యులను పంపిస్తారు. ఎన్నికల్లో గెలిచే పార్టీల ప్రభావం పార్లమెంట్లో కూడా పెరుగుతుంది. దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉండగా
ఇక ఇప్పుడు జెట్ స్పీడ్ తో ప్రచారం చేయనున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.